వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 86. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫోటోలో ఉన్న దక్షిణి కిస్ చేస్తూ అసలు మూర్తి గారి బంధువులు ఎలా అయ్యారు అని ఆలోచిస్తున్నాడు. వెంటనే మూర్తిని లోపలికి పిలుస్తాడు. చెప్పండి సార్ అని వినయంగా అడుగుతాడు మూర్తి. తన ఎగ్జైట్మెంట్ బయటపడకూడదు అని నార్మల్గా చైర్లో కూర్చొని దక్ష ఫోటో టేబుల్ మీద పెట్టి తను నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. జై ఇగో మూర్తికి బాగా తెలుసు కాబట్టి తను కూడా దానికి తగ్గట్టుగానే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సార్, మీకు తెలుసు కదా, ఆంటీకి చాలా హెల్ప్ చేసింది, అందుకని థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను కదా, అలా మా పరిచయం ఏర్పడింది. తొందరగానే ఫ్రెండ్స్లా అయిపోయాం. ఓహో, సంబంధాలు చూస్తున్నారా అని అడిగాను. వెంటనే ఫోటో బయోడేటా ఇచ్చి మీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చూడమని చెప్పారు సార్. మరి మీ బంధువుల అమ్మాయి అన్నావు కదా అని గొప్ప పాయింట్ పట్టుకుంటాడు జై. ఈ రోజుల్లో బంధుత్వం కన్నా ఫ్రెండ్షిప్ ఎప్పుడు కదా సార్, ఆ ఉద్దేశంతో అన్నాను. జై మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో వింటూ ఉంటాడు. వాళ్ళది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కట్నం అది ఇచ్చుకోలేరు. ఇచ్చినా కానీ కోట్లలో ఏమీ ఉండదు. ఒక 10 లక్షలు దాకా ఇవ్వగలరు అంతే. ఏమైనా మంచి సంబంధం ఉంటే చూడమని వాళ్ళ నాన్నగారు నాకు కూడా చెప్పారు. అందుకే ఫోటో బయోడేటా తీసుకొచ్చాను. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకున్నాను. మరి నాకెందుకు ఇచ్చావు అని సీరియస్గా అడుగుతాడు జై. ఏమీ లేదు సార్, మామూలుగా చూడమని చెప్పాను అంతే. తను మీకు నచ్చుతుందని, మిడిల్ క్లాస్ అమ్మాయిని మీరు చేసుకుంటారని కాదు. ఇట్స్ ఓకే, నేను తీసుకెళ్ళిపోతాను అంటూ దక్ష ఫోటో చేతిలోకి తీసుకుంటాడు మూర్తి. ఆ ఫోటో అక్కడ పెట్టు అని గట్టిగా చెప్పలేకపోతాడు జై. అంటే తాతగారు కూడా చెప్పారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని. అందుకే నేను ఈ అమ్మాయి ఫోటో చూపించాను అంటూ గొనుగుతాడు మూర్తి. ఎందుకంటే గుణంలో కానీ రూపంలో కానీ ఈ అమ్మాయి మీకు కరెక్ట్ అనిపించింది. మీరు ఇష్టపడ్డారని తెలుసు కానీ ఎందుకో మీకు చూపించాలనిపించలేదు అంటూ జై వైపు చూస్తూ చెప్తారు మూర్తిగారు. కానీ తాతగారేమో మీకు చూపించమన్నారు. మీకు నచ్చలేదని నాకు అర్థమైంది. నేను వెళ్తున్నాను సార్ అంటాడు మూర్తి. మూర్తి ఈ ఫైల్ కూడా తీసుకెళ్ళి ఒకసారి చెక్ చెయ్యి అంటాడు. ఆ ఫైల్ ఇస్తూ నాకు ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో అవన్నీ చెప్పి ఇదంతా క్లియర్ చేయాలి అని దాని గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు జై. ఆ క్రమంలో 2-3 ఫైల్స్ ఇస్తాడు. 2-3 ఫైల్స్ పట్టుకోవాలి కాబట్టి ఆటోమేటిక్గా దక్ష ఫోటో టేబుల్ మీద పెడతాడు. జై దాన్ని మెల్లిగా నొక్కేస్తాడు. మూర్తిగారు కూడా దాన్ని గమనిస్తారు. కానీ ఏమీ తెలియనట్టుగా ఇక వెళ్తాను సార్ అంటూ ఫైల్స్ తీసుకుని బయటకు వెళ్తాడు. దక్ష వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తాతయ్యని ఎలా ఒప్పించాలి అంటూ ఆలోచిస్తూ మూర్తి హెల్ప్ తీసుకోవాలేమో. జై బుర్ర పాదరసంలో పనిచేస్తూ ఉంటుంది. ఇదే కరెక్ట్ ఐడియా అనుకుంటూ జై విసుగ్గా ఇంటికొచ్చి తాతయ్య తాతయ్య అని పెద్దగా కేకలేస్తూ ఉంటాడు. ఏంట్రా, ఎందుకలా అరుస్తున్నావు? అసలేమనుకుంటున్నారు? ఎవర్రా? మూర్తిగారి వైఫ్కి మొన్న హెల్త్ బాలేకపోతే కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు అని కళ్ళద్దాలు తుడుచుకుంటూ ఉంటాడు తాతగారు. అరే, ఏదో బాగున్నారా, హెల్త్ ఎలా ఉంది అని నార్మల్గా పలకరించినందుకే నాకు సంబంధం చూస్తుంది తాతయ్య. మూర్తిగారు తెచ్చిన ఫోటోని తాతగారు చూడలేదు కాబట్టి ఆయనకి విషయం తెలీదు. నీకు సంబంధం చూడడం ఏంట్రా? అవును తాతయ్య, వాళ్ళకి తెలిసిన వాళ్ళ అమ్మాయి అంట నాకు ఫోటో పంపించి చూడమని ఒకసారి పెళ్లి చూపులకి రమ్మని బలవంతం చేస్తున్నారు. అంటే ఆంటీతో కొంచెం క్లోజ్గా మాట్లాడాను కదా, వెళ్ళాను అంటే బాగోదు. మూర్తిగారికి అయితే గట్టిగా చెప్తాను, కానీ ఆంటీకి ఎలా చెప్పాలి? పైగా వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయి అంట, మంచి ఫ్యామిలీ అని, అమ్మాయి చాలా బాగుందని, మా ఇద్దరికి ఈడు జోడు బాగుంటుందని, ఇంటికి తనే సరైన కోడలని ఫోటో కూడా పంపించింది. నువ్వెలాగో పెళ్లి చూపులు చూడను అంటున్నావు కదా, ఇక ఆ ఫోటో ఆవిడికి రిటర్న్ చేసేయి. ప్రతిసారి నీకు ఇది అలవాటేగా అంటారు తాతగారు.
అంటే మూర్తి కూడా మన దగ్గర చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు కదా! మంచి సంబంధం కాకపోతే చెప్పరు కదా! మరీ నమ్మకస్తులు కదా! మనకి వాళ్ళ మాట తీసేయడం బాగోదేమో. తాతయ్య ఒకసారి ఆలోచించండి అని రిక్వెస్ట్ చేయడం కాకుండా మామూలుగా చెప్తాడు జై. అది నిజమేరా. ఎన్నో సంవత్సరాలుగా మూర్తి మన దగ్గరే పనిచేస్తున్నాడు. ఎలాగో నీకు అలవాటేగా పెళ్లి చూపులకు వెళ్ళి నచ్చలేదని చెప్పి వచ్చేసేయ్ అంటారు తాతగారు. అలాగే తాతయ్య. రేపు పెళ్లి చూపులకి అందరినీ తీసుకెళ్ళాలి. ఈ అమ్మాయి బావుంది. నువ్వు చేసుకో అని తాతయ్య చెప్పేలా చేయాలి. ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత 2 రోజులకి దక్ష బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల రోడ్డు మీద పడిపోవడం, తను తీసుకెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేయడం. ఆల్రెడీ ఇదంతా మీకు తెలుసు కదా! అలా వాళ్ళ పేరెంట్స్‌తో కూడా అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. ఇక దక్ష సేఫ్‌గా ఉందని తనని మరొకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జై. కానీ తన బ్లేజర్ దక్ష దగ్గరే ఉంది. దక్ష నార్మల్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. నన్నెవరో కాపాడారో కూడా తెలీదు. కానీ ఇవాళ బ్లేజర్ నా దగ్గరే ఉండిపోయింది వాళ్ళది. అతనెవరో తెలిస్తే బావుండు. దీన్ని రిటర్న్ చేసి కనీసం థాంక్స్ చెప్తాను. హాస్పిటల్‌కి కూడా ఫోన్ చేసి కనుక్కుంటుంది. వాళ్ళు కూడా తెలీదంటారు. మిమ్మల్ని జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి వెళ్ళిపోయారు అని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది. మీరెవరో నాకు తెలీదు కానీ నన్ను కాపాడినందుకు చాలా థాంక్స్. ఎప్పటికైనా ఈ బ్లేజర్ మీకు తిరిగిస్తాను అంటూ దాచిపెడుతుంది దక్ష. దక్షని కాపాడానని సంతోషంగా బాగా ఉంది జైకి. తనని దగ్గర నుంచి చూశాను. తనకి బాగా చలిగా ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే ఆ చలి తగ్గించడానికి గట్టిగా హత్తుకున్నాను. తనని అలా హత్తుకున్నప్పుడు ఆ ఫీలింగ్ నాకు నచ్చింది. తాతయ్య ఆదివారం వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తున్నాం అని చెప్తాడు జై. ఎలాగో వద్దంటావు కదరా, సరేలే పద. మూర్తిగారు చెప్పాక బాగోదు కదా అన్నట్టు ఆ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తారు. ఎప్పుడు ఎవరూ రారు కానీ ఈసారి మాత్రం కావాలని అందరినీ తీసుకొస్తాడు. ఎందుకంటే ఈరోజు సండేనే కదా, మీకేం ప్రాబ్లం లేదు కదా, నోరు మూసుకొని అందరూ వస్తే బావుంటుందని అని ఏదో ఒకటి చెప్పి మొత్తానికి అందరితో కలిసి వస్తాడు జై. ఇంత పెద్ద ఫ్యామిలీనా అనుకుంటుంది అరుణ. అప్పుడే జైకి ఒక ఫోన్ వస్తుంది. అంకుల్ చాలా ఇంపార్టెంట్. కాదు, మాట్లాడాలి అని మొహమాటంగా అడుగుతాడు జై. ఆ రూమ్‌లోకి వెళ్ళు బాబు అంటూ ఒక రూమ్ చూపిస్తాడు. జై అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ కిటికీ దగ్గర నిలబడి ఏదో ఫోన్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. జై వాళ్ళు పెళ్లి చూపులకొచ్చారు అని తెలియగానే మూర్తిగారు చాలా సంతోషపడతారు. కానీ అక్కడికి రారు. మీరు ఆ అమ్మాయిని ఇష్టంగా చూడడం నేను గమనించాను సార్. అందుకే ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేయాల్సొచ్చింది. తను మీకు నచ్చితే చాలు. ఎందుకంటే ఆ అమ్మాయితో నేను మాట్లాడాను. ఓర్పు, సహనం అన్నీ కొంచెం ఎక్కువే. మీ యాటిట్యూడ్‌కి తన సహనానికి సరిపోతుంది. మిమ్మల్ని అక్కడికి పంపించడానికి ఇంత ప్లాన్ చేశాను. అంటే తను మీకు కూడా నచ్చింది. అందుకే కావాలని పెళ్లి చూపులకి వెళ్లారు అని నాకు అర్థమైంది. ఒక మ్యారేజ్ బ్యూరో ద్వారా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకోవడమే కాకుండా తనకి ఫోటో కూడా పంపించారని తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందని ఇంట్లో కూర్చొని అనుకుంటూ ఉంటాడు మూర్తి. ఫోన్ మాట్లాడుతూ తిరుగుతున్న జై చేతిలోకి ఒక హ్యాండ్ బ్యాగ్ వచ్చి పడుతుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిది అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు జై. ఇదేంటి హ్యాండ్ బ్యాగ్ పడింది అంటూ చుట్టూ చూస్తాడు. అప్పుడే దక్ష విండోకి ఉన్న గ్లాస్ పక్కకి జరిపి ఆ గ్యాప్‌లో నుంచి దూరి రూమ్‌లోకి జంప్ చేస్తుంది. ఇదేంటి ఈ అమ్మాయి కిటికీలో నుంచొస్తుంది అంటూ హ్యాండ్ బ్యాగ్‌ని అలాగే పట్టుకొని ఆశ్చర్యంగా దక్ష వైపు చూస్తూ ఉంటాడు. దక్ష ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసి ఉంటుంది. జంప్ చేసింది కదా! శారీని సరిచేసుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న జైని గమనించలేదు. జైని చూడగానే స్ట్రెయిట్‌గా నిలబడి ఎవరు అన్నట్టు చూస్తుంది. పెళ్లి చూపులు పెట్టుకొని బయటికి వెళ్తావా అని సీరియస్‌గా చూస్తాడు జై. తన వైపు ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాదు దక్షకి. తను కిటికీలో నుంచి దూకడం చూస్తాడు. మా డాడీకి చెప్పేస్తాడేమోనని నవ్వుతూ హాయ్ అంటుంది దక్ష. బ్యాగ్ దక్షకి విసిరేస్తాడు. తను బ్యాగ్ పట్టుకొని అనవసరంగా దొరికిపోయానా అని మనసులో అనుకుంటుంది. అంటే పెళ్లి చూపులని తెలీదా
అసలు ఈ టైంలో ఎందుకు బయటికి వెళ్ళావు అని జైల్లో ఖైదీని అడిగినట్టుగా కోపంగా అడుగుతాడు జై. షూ అని చెప్పి ఇదేంటి మాట్లాడద్దు అంటుంది. కొంపతీసి తనకి పెళ్లి ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయిందా ఏంటి అని ఆలోచన రాగానే జై గుండె గుబేల్మంటుంది. అంతే కావచ్చు. అందుకే రెడీ అయ్యి కూడా బయటికి వెళ్ళింది. అయినా ఈ టైంలో ఎవరైనా బయటికి వెళ్తారా? వెళ్ళరు కదా. నేనెవరో తెలియనట్టు మాట్లాడుతుందేంటి? ఈ పెళ్లి ఇష్టం లేక ఇలా మాట్లాడుతుందా? కొంపతీసి ఈ గ్యాప్‌లో తన బాయ్ ఫ్రెండ్‌ని కలిసిందా? తనకే బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని సుధీర్ చెప్పాడు కదా! అంటూ ఆ ఒక్క సెకండ్‌లో జైకి ఇన్ని ఆలోచనలొచ్చేస్తాయి. అయ్యో! ఇవాళ పెళ్లి చూపులని నాకు తెలుసు. అందరూ వచ్చారని కూడా తెలుసు. మీరు పెద్దగా మాట్లాడకండి. బయట వాళ్ళు కాని వింటే పరువు పోతుంది. మా డాడీ కాని ఉంటే నన్ను చంపేస్తాడు అంటూ జైని బ్రతిమలాడడం మొదలు పెడుతుంది. జై 2 చేతులు ఫోల్డ్ చేసి అసలెక్కడికి వెళ్ళావు? అని కొంచెం సీరియస్‌గానే అడుగుతాడు. దక్ష ఏమో పెళ్లి చూపులకొచ్చిన వాళ్ళు ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఈ రూమ్‌లోకొచ్చారేమో అనుకుంటుంది కానీ, జై ఫోటోని చూడలేదు కాబట్టి తనే పెళ్ళికొడుకని తెలీదు. సరే కొంచెం కోపం తగ్గించుకొని నేను చెప్పేది వినండి. మా నాన్న కొలీగ్ నన్ను చూసి చాలా నచ్చి మా వాళ్ళ అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దామనుకుని అందరినీ తీసుకొనొచ్చాడు. నేను నచ్చాను. కానీ మా నాన్న ఇచ్చే ప్యాకేజ్ నచ్చలేదు. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. కానీ వాళ్ళకే మా నాన్న ఇచ్చే కట్నం నచ్చనప్పుడు, ఇప్పుడు వచ్చిన ఈ బడాబాబులకు మాత్రం మా నాన్న ఇచ్చే ప్యాకేజీ నచ్చుతుందా? నా పెళ్లి జరుగుతుందా? కళ్ళు చిట్లించి దక్ష వైపు చూస్తాడు జై. ఎలాగో జరగనప్పుడు నా జాబ్ పోగొట్టుకోవడం దేనికి? ఒక ఇంపార్టెంట్ ఫైల్ నా దగ్గర ఉండిపోయింది. మా మేడం ముంబై వెళ్ళాలి. ఆ ఫైల్ కావాలని ఫోన్ చేసింది. ఈ టైంలో బయటకు పంపించరు కదా! అందుకే ఈ రూమ్‌లో చీర కట్టుకుంటానని అబద్ధం చెప్పి, ఇక్కడికొచ్చి కిటికీలో నుంచి బయటికి వెళ్ళి, ఈ స్ట్రీట్ చివర ఉన్న మా మేడం దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ ఇచ్చేసొస్తున్నాను. ఆ రూమ్‌లోకి వెళ్ళిన దానివి ఎక్కడికి ఇలా వచ్చావు? అని అడుగుతాడు జై. ఇది కనెక్టింగ్ రూమ్. ఇది మా చెల్లి రూమ్. అటు పక్క ఉన్నది నాది. అది సరే, ఈ పెళ్లి జరగదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నీకేమైనా జ్యోతిష్యం తెలుసా? అని అడుగుతాడు. ఊరుకోండి సార్. నార్మల్ పీపుల్ కోట్లు కోట్లు కట్నాలు అడుగుతున్నారు. వాళ్ళసలే బాగా బలిసిన వాళ్ళు కదా! 100 కోట్లు అడిగారనుకో మా నాన్నకి గుండాగిపోతుంది. మాతో సమానంగా ఉన్న వాళ్ళే కట్నం కోసం నన్ను రిజెక్ట్ చేసినప్పుడు, అతను మాత్రం చేసుకుంటాడని గ్యారంటీ ఏంటి? అందుకే ఫోటో కూడా చూడకుండానే పక్కన పెట్టేశాను. ఇలా ప్రతిసారి ఫోటోస్ పంపించడం, పెళ్లి చూపులకి రావడం, నన్ను చూశాక నచ్చాను అని చెప్పడం, మా నాన్న కట్నం చెప్పాక వద్దు అని చెప్పి బాగా విసిగిస్తున్నారు. మరి పెళ్లి చూపులకి ఎందుకు ఒప్పుకున్నావు? ఏం చేయమంటారు సార్? అమ్మా, నాన్న ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆశగా ఉంటుంది కదా! కూతురు పెళ్లి చేయాలని. నేను కన్విన్స్ చేయాలని ట్రై చేసినా నాన్న వినలేదు. వాళ్ళని పిలిచారు. ఎలాగో జరగని పెళ్లికి నా జాబ్ ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకే మా మేడంని కలిసొచ్చాను. దక్ష చెప్పేది వినగానే జేయు పెదవుల మీద చిన్న చిరునవ్వొచ్చి మాయమవుతుంది. కానీ అది దక్ష గమనించలేదు. మీ నాన్న చెప్పిందల్లా తలాడిస్తూ ఉంటారా? మీకంటే సొంత ఐడెంటిటీ ఉండదా? అదే సీరియస్ మెయింటైన్ చేస్తూ అడుగుతాడు. హలో! అసలు మీరెవరు? మా నాన్న గురించి మాట్లాడడానికి? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఏం మాట్లాడుకుంటామో, ఏం చేసుకుంటామో అది మా ఇష్టం. మీకెందుకు? అవును. అసలు మీరెవరు? ఈ రూమ్‌లో మీరేం చేస్తున్నారు? అని రివర్స్‌లో అప్పటికే అడుగుతుంది దక్ష. ఫోన్ మాట్లాడడానికొచ్చాను అంటూ దక్షని బాగా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దక్ష ఆ రూమ్‌లో నుండి కనెక్టింగ్ రూమ్‌గా ఉన్న వాళ్ళ చెల్లి రూమ్‌లోకి నుంచి తన రూమ్‌లోకి వెళ్లి కూర్చుంటుంది. తను కూర్చున్న 5 నిమిషాలకి వాళ్ళ అమ్మగారొచ్చి చక్కగా ఉన్నావంటూ దక్షని మెచ్చుకొని పద అంటూ హాల్లోకి తీసుకొస్తుంది. దక్ష పెద్దగా ఏమీ రెడీ అవ్వలేదు. పైగా వాళ్ళు నచ్చుతారు. ఈ పెళ్లి జరుగుతుందని నమ్మకం లేదు కదా! చాలా నార్మల్‌గా వచ్చేసింది. అలా కూర్చున్న తర్వాత కూడా తల ఎత్తి జై వైపు చూడదు. తాతగారిని పరిచయం చేయగానే ఆయనకు మాత్రం దండం పెడుతుంది. మిగిలిన వాళ్ళందరి వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది. అతనే పెళ్ళికొడుకు. చూడమని వాళ్ళమ్మ చెప్పగానే చూడు దక్ష
చూడగానే పెళ్ళికొడుకుని నేను అని తెలియగానే నీ ఫేస్‌లో రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకసారి తలెత్తి చూడు అనుకుంటూ ఉంటాడు జై. దక్ష తల ఎత్తి చూసి ఎదురుగా కనిపిస్తున్న జైని చూడగానే ఇందాక ఇతనితో ఏదేదో మాట్లాడాను. ఇతనే పెళ్ళికొడుకా? అంటూ భయము, ఆశ్చర్యము కలగలిపి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఏంటైశ్వర్య, మీ అన్నయ్య పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఇలా భయపెట్టాడు? పాపం చూడు, ఆ అమ్మాయి ఎంత భయపడుతుందో అని అంటాడు రాకి. అవునరా, ఏదో రాక్షసుని చూసినట్టు అలా భయపడుతుందేంటి? మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటమ్మా, ఏమైంది అంటూ అరుణ వచ్చి అడుగుతుంది. జై కొంచెం స్టైల్గా కూర్చొని వెనక్కి అనుకొని 2 చేతుల్లో ఫోల్డ్ చేసి తన వైపే చూస్తూ కళ్ళెగరేసి చూస్తూ ఉంటాడు. ఇందాక రూమ్లో మాట్లాడిన మాటలు ఇక్కడ అందరి మధ్యలో చెప్పేస్తాడేమో అని భయపడుతూ చేతులు నలుపుకుంటూ ఉంటుంది దక్ష. ఏంటమ్మా, అలా లేచి నిలబడ్డావు? ఎందుకు? కూర్చో అంటారు తాతగారు. దక్ష జై వైపు చూస్తుంది. కూర్చోమని కళ్ళతోనే సైగ చేస్తాడు. కూర్చొని తాతగారి వైపు, జై వైపు, వాళ్ళ నాన్న వైపు చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నేనేదేదో వాగాను. ఇదంతా కనుక ఇక్కడ చెప్తే మా నాన్న పరువు పోతుంది. ఇలాగైనా ఆడపిల్లల్ని పెంచేదని ఇంకో 4 మాటలు అన్నీ మరీ వెళ్తారు. అయ్యో, ఇప్పుడెలా? ఈ మహానుభావుడు నోరు తెరవకుండా ఉంటే బావుండు అని జై వైపు చూస్తూ గుటకలు మింగుతూ ఉంటుంది దక్ష. నేను మీ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి అంటాడు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కదా. చంద్రశేఖర్ గారు కూడా పెద్దగా పట్టించుకోకుండా దక్షని రూమ్లోకి ఇద్దరిని పంపిస్తారు. దక్ష ఫస్ట్ వెళ్తుంది. జై వెళ్తుంటే రమ్య దగ్గరకు వచ్చి, బావా, నార్మల్గా మాట్లాడు బావా, అంతే. తనని భయపెట్టి పారిపోయేలా చేయకు అని మెల్లిగా చెప్తుంది. జై తన వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోతాడు. బావని చూడగానే ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు పైకి లేచి నిలబడింది. ఇప్పుడు మాట్లాడుతుందో మూర్ఛ వచ్చి పడిపోతుందో అని దక్ష మీద జాలి పడుతూ ఆ రూమ్ వైపే చూస్తూ ఉంటుంది రమ్య. లోపలికి వెళ్ళి అక్కడే నిలబడి దక్ష వైపు చూస్తుంటాడు. అసలే కిటికీలోంచి దూకడం చూశాడని, ఆ విషయం పేరెంట్స్కి చెప్తాడని భయపడుతూ ఉంటుంది దక్ష. ఎవరో అనుకొని పెళ్లి కొడుకుతో అడ్డమైన చెత్తంతా వాగాను. ఈ విషయం మా డాడీకి తెలిస్తే పరువు పోతుంది అనుకుంటూ టెన్షన్గా జై వైపు చూస్తుంది. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? ఏం లేదు. ఏదో మాట్లాడాలి అన్నారు, చెప్పండి అంటుంది. జై ఏదో మాట్లాడేలోపు దక్ష ఫాస్ట్గా దగ్గరికి వస్తుంది. ఈ అమ్మాయి అంటే మీదికొస్తుంది అనుకుని 2 అడుగులు వెనక్కి వేస్తాడు జై. చూడండి, నేను మీతో ఇందాకలా మాట్లాడి ఉండకూడదు. మీరే పెళ్లి కొడుకని నాకు తెలీదు. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోండి. హలో జై, ఏదో చెప్తుంటే మీరే పెళ్లి కొడుకని తెలియక మాట్లాడాను. అది మనసులో పెట్టుకొని ఎలాగో ఇదంతా ఆపేస్తారని నాకు తెలుసు. కానీ మీరు మా డాడీని ఏమీ అనడానికి వీల్లేదు. పెళ్లి జరగదు కాబట్టి జాబ్ అయినా కాపాడుకోవాలనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిన మాట నిజమే. దీంట్లో నన్ను మాత్రమే ఏదైనా అనండి. అంతేకాని మా ఫ్యామిలీని ఏమైనా అంటే అస్సలు ఊరుకోను. మిమ్మల్ని ఇందాక ఏదో నోరు జారి అన్నాను కాబట్టి నన్ను కూడా ఇక్కడ తిట్టండి. మా నాన్నని చులకన చేసి మాట్లాడితే మాత్రం బాగోదు. మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి. అంతేకాని ఎలాంటి సీన్ క్రియేట్ చేయొద్దు. జై సైలెంట్గా ఉంటాడు. ప్లీజ్, నేను చేసిన చిన్న తప్పు వల్ల మా డాడీకి ప్రాబ్లం రాకూడదు అంటూ దక్ష మాట్లాడుతూ ఉండగానే జై ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఇదేంటి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు? ఇది కూడా లేనట్టేగా అనుకుంటూ తను కూడా వెనకాలే వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుంటుంది. జై ఏం చెప్తాడో తెలీదు. ఎందుకంటే తనతో ఏం మాట్లాడలేదు. అందరూ మాత్రం దక్ష వైపే చూస్తున్నారు. ఇంటికి పెద్ద కోడలుగా వస్తున్నావు కాబట్టి అందరినీ బాగా చూసుకోవాలి. అందరి పెళ్ళిళ్ళు చెయ్యాలి. అమ్మ అమ్మలో లేని లోటు తీర్చాలి అని తాతగారు అనడంతో ఆల్రెడీ ఇదంతా ఒకసారి రాశాను కాబట్టి లైట్గా రాస్తున్నాను. ప్రపంచంలో ఆ పని ఎవరూ చేయలేరు. ఆ ఇంటికి ఒక మంచి కోడలుగా ఉంటాను. మీ అబ్బాయికి తగ్గ భార్యగా ఉంటాను. వీళ్లకు ఒక మంచి ఫ్రెండ్లా ఉంటాను. ఏదైనా ప్రాబ్లం వస్తే నా భర్త దాకా వెళ్లకుండా నేను వాళ్ళకి చేతనైన సహాయం చేస్తాను అని దక్ష తాతగారిని కన్విన్స్ చేసి ఆయన మనసు మెచ్చుకునేలా చేస్తుంది.
జై ఏం మాట్లాడకుండా బయటికి వెళ్తాడు. ఈ సంబంధం మాకిష్టమే అని చెప్పడం. మీ మనవడు ఏం మాట్లాడలేదు కానీ మీరెలా చెప్తున్నారు? మా అన్నయ్యకి ఇష్టమే అంటుంది సౌమ్య. మీ మనవడు కనీసం నన్ను చూడను కూడా చూడలేడు. సరే ఒక నిమిషం వెయిట్ చెయ్యి అంటూ తాతగారు బయటికి వెళ్ళి జైని లోపలికి పిలుచుకొనొస్తారు. ఇప్పుడు చెప్పు, ఈ అమ్మాయిని చేసుకోవడం నీకిష్టమేనా? అని అడగగానే చిన్నగా తలాడిస్తాడు. ఇప్పుడు ఓకేనా మనవరాలా? అనగానే దక్ష సిగ్గుపడుతుంది. కానీ ఏదో ఒక మూల తనకి సందేహంగా ఉంది. ఏం మాట్లాడలేదు. లోపలికి వెళ్ళినప్పుడు కూడా క్యాన్సిల్ అవుతుందనుకున్నాను. ఇదేంటి పెళ్ళికొప్పుకున్నాడు? జై ఒప్పుకున్నాడనేసరికి చంద్రశేఖర్, అరుణ చాలా హ్యాపీగా ఫీలవుతారు. మూర్తిగారు ఫ్యామిలీని వెంటనే పిలిపిస్తారు. వారు రాగానే తాంబూలాలు మార్చుకుంటారు. పంతులు గారితో పెళ్లి ముహూర్తం పెట్టించి వాళ్ళు ఉంగరాలు కూడా మార్చుకుంటారు. ఆ రోజు అందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ శ్రేష్ఠ ఉండదు. ఏదో ఎగ్జామ్ ఉందని కాలేజ్‌కి వెళ్ళింది. జై ఒక్కడే బయట వరండాలో కూర్చుంటాడు. అమ్మ దక్ష, చెప్పండి తాతయ్య. నా మనవడు బయట ఒక్కడే కూర్చున్నాడు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఇద్దరూ కలిసి అక్కడే తినండి. ఇద్దరూ కొంచెం ఫ్రీగా మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని తాతగారు చెప్తారు. దక్ష వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. తను వెళ్ళమని సైగ చేయగానే సరే తాతయ్య అని చెప్పి ఇద్దరికీ భోజనం తీసుకుని అక్కడికి వెళ్తుంది. జై ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నగా దగ్గుతుంది దక్ష. తన వైపు చూస్తాడు. పలకరింపుగా నవ్వుతుంది దక్ష. భోజనం చేయండి. నువ్వు కూడా కూర్చో అన్నట్టు తన పక్కన ప్లేస్ ఇస్తాడు. కానీ నోటితో చెప్పడు. దక్షకి చాలా అనుమానాలున్నాయి. అడగాలని తన వైపు చూస్తుంది కానీ తను తింటూ ఉండడం చూసి ఇద్దరూ తినడం మొదలు పెడతారు. ఏదో అడగాలని వచ్చి సైలెంట్‌గా ఉంటారు. ఏంటి అడుగు అంటాడు జై. కొంచెం కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాను. ఎందుకు? అని అడుగుతాడు. మీరేదో మాట్లాడాలని లోపలికి తీసుకెళ్ళి ఏం మాట్లాడకుండా బయటికొచ్చి ఓకే అని చెప్తారేంటి? అంటే నో అని చెప్తే హ్యాపీగా ఫీలయ్యేవాళ్ళా? అని సూటిగా ప్రశ్నిస్తాడు. అలా కాదు. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంటుంది. మీరేమో నోరు తెరిచి నచ్చాను అని చెప్పలేదు. ఎంగేజ్‌మెంట్ గుర్తుగా రింగ్ మాత్రం పెట్టారు. మీతో పెళ్లి ఓకే కాబట్టి ఎంగేజ్‌మెంట్ జరిగింది, రింగ్ పెట్టాను అని చాలా సింపుల్‌గా, నార్మల్‌గా చెప్తాడు. కొంచెం మూడీ టైప్ అనుకుంటాను. తను ఏదీ నోటితో చెప్పడేమో, అన్నీ మనమే అర్థం చేసుకోవాలి కాబోలు అని మనసులో అనుకుంటుంది దక్ష. మీరు చెప్పేది నిజమేనా? నిజంగానే ఇష్టపడి చేసుకుంటున్నారా? లేదంటే పెద్దవాళ్ళు చెప్పడం వల్లా? ఏ పనైనా సరే నాకిష్టమైతేనే చేస్తాను. ఎవరు కన్విన్స్ చేసినా, బలవంతం చేసినా, బెదిరించినా నేను చెయ్యను. ఇది కూడా అంతే అంటున్నాడు కానీ, మీరు నాకు నచ్చారు, మీరంటే ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనొచ్చాను అని మాత్రం చెప్పట్లేదు. అంటే ఇష్టపడి చేసుకుంటున్నాడనుకుని కొంచెం రిలాక్స్ అవుతుంది. తన మనసులో ఉన్న అనుమానాలు ఎలా అడగాలో అర్థం కావట్లేదు దక్షకి. మీ నాన్ననేమైనా అంటానేమో అనుకుని కంగారు పడ్డారు కదా! అక్కడ నచ్చారు. ఆ మాటకి తలెత్తి జై వైపు ఆశ్చర్యంగా చూస్తుంది దక్ష. ఎలా అయినా కట్నం అడుగుతాను కాబట్టి జాబ్ పోకూడదు అని బయటకు వెళ్ళొచ్చాను అని సిన్సియర్‌గా ఒప్పుకున్నారు కదా! అక్కడ కూడా నచ్చారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడే చెప్పండి. మా డ్యాడీని ఏమీ అనొద్దు. ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళండి. సీన్ క్రియేట్ చేయొద్దు అన్నావు చూసావా? అక్కడ ఇంకా బాగా నచ్చావు. సో, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తావని అర్థమైంది అంటూ తినడం అయిపోయిందని లేచి వెళ్ళిపోయాడు. నేనిష్టపడిన అమ్మాయికి మంచి మనసు కూడా ఉంది. సో, ఇక నా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదనే నమ్మకంతో హ్యాండ్స్ క్లీన్ చేసుకొని కనీసం దక్షకి మాట కూడా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతాడు. తన మనసులో అనుమానాలన్నీ తొలగిపోయాయి. హమ్మయ్య! అనుకుంటుంది. ఈలోగా రమ్య, సౌమ్య, ఐశ్వర్య ముగ్గురు దక్ష దగ్గరకొస్తారు. ఇంతకీ మా బావ ఏమంటున్నాడు? అని సరదాగా అడుగుతుంది రమ్య. నాతో ఏం మాట్లాడలేదు. జస్ట్ భోంచేశాను అంతే. మీరేం భయపడక్కర్లేదు వదినా. మా అన్నయ్య చాలా మంచోడు. అవును. చాలా మంచోడు. వాడికి కోపం వచ్చినప్పుడు చూడాలి మంచితనం అని రమ్య మెల్లిగా అంటుంది. ఇక కొద్దిసేపు ఎప్పుడు పని చేయాలి, ఏ రోజు బావుంది అని చూసుకొని చంద్రశేఖర్ గారు, తాతగారు మాట్లాడుకున్న తర్వాత ఒక అరగంట నుండి అందరూ వెళ్ళిపోతారు.
వెళ్ళేటప్పుడు తన వైపు చూడడు. తనకి బాయ్ చెప్పడం, కనీసం ఫోను నంబర్ కూడా ఇవ్వలేదు. జై ఇలాగే చేస్తాడని రాఖీకి తెలుసు. అందుకని రాఖీ దగ్గరకొచ్చి "అక్కా, ఇది మా బావ నంబర్" అంటూ తన సెల్‌లో సేవ్ చేసి దక్ష చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు రాఖీ. వాళ్ళు అలా వెళ్ళడం, శ్రేష్ఠ లోపలికి రావడం జరుగుతుంది. బావగారి ఫోటో కూడా నాకు చూపించలేదు అని గొడవ పడుతుంది. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన ఫోటోని శ్రేష్ఠకి చూపిస్తాడు చంద్రశేఖర్ గారు. "అక్కా, బావ ఎంత బావున్నాడో చూడు. ఈ ఫోటో నాకు అవసరం లేదు. నువ్వే ఉంచుకో" అని దక్ష చేతికిచ్చి వెళ్ళిపోతుంది శ్రేష్ఠ. హమ్మయ్య! మొత్తానికి ఏ అమ్మాయి అయితే నేనిష్టపడ్డానో తనతోనే నా పెళ్లి, ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. కొద్ది రోజుల్లో మా పెళ్లి అని చాలా హ్యాపీగా ఉంటాడు జై. కానీ బయటకి కనపడనివ్వడు. ఇక వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడడం, తన చుట్టూ తిరగడం అవసరం లేదు. నేనెప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనతో మాట్లాడొచ్చు అనుకోగానే ఒక రకంగా తన ఇగో సాటిస్ఫై అయింది. ఒకరోజు జై వచ్చి ఫస్ట్ టైం తనని బయటకి తీసుకెళ్తాడు. ఇది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. తను చుడీదార్ వేస్తే బాలేదు అని మోడర్న్ డ్రెస్ వేయడం, అక్కడి నుంచి డిన్నర్‌కి ఫ్యామిలీ మెంబర్స్‌ని కలవడం, ఆ తర్వాత ఇద్దరు మూవీకి వెళ్ళడం. ఇంటికి వెళ్ళావు, ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే జై వెళ్ళి వాళ్ళకు బుద్ధి చెప్తే వాళ్ళు ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడడం, మోడర్న్ డ్రెస్‌లో దక్ష ఇబ్బంది పడడం, అర్థం చేసుకుని మళ్ళీ తనకు డ్రెస్ మార్చుకోమని చెప్పడం, తను మార్చుకున్న తర్వాత పార్కుకి వెళ్లి ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదంతా తెలుసు మీకు. ఇక నువ్వు వేసుకునే డ్రెస్ విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోను. నీకెలా కంఫర్ట్‌గా ఉంటే అలా ఉండు అని చెప్పగానే, ఆ సంతోషంగా దక్ష వచ్చి జైని హగ్ చేసుకుంటుంది. నువ్విలా హగ్ చేసుకుంటే కంట్రోల్ చేసుకోవడం కష్టం. తర్వాత ఏమైనా జరగొచ్చు అంటాడు నార్మల్‌గానే. దక్ష దూరంగా జరిగి కొంచెం సిగ్గుపడుతుంది. ఆ రోజు నుంచి ఇద్దరూ కొంచెం బయట తిరగడం. దక్ష జై గురించి అర్థం చేసుకుందో తెలీదు కానీ, జై మాత్రం దక్ష గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది, ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.